స్టాప్ లాస్ లేని ట్రేడింగ్. హలో హాయ్, గుడ్ ఈవినింగ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు క్లియర్ కట్గా ఒక ట్రెండింగ్ డే అని చెప్పొచ్చు. అండ్ మనం కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక మంచి డే అని చెప్పొచ్చు. అండ్ నిఫ్టీలోకి వచ్చేసరికి 223 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసి 1223 పాయింట్స్తో అప్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ ఏ టైంలో ఈ ఛానల్ అనేది డ్రా చేసామో తెలీదు, ఇంకా అప్పటి నుంచి కూడా అండ్ పైకి వచ్చినప్పుడు కిందకి వస్తుంది. అండ్ ఇది టార్గెట్స్ అని చెప్పినప్పుడు ఇది కూడా మనకి అచీవ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఇది కూడా అచీవ్ అయింది. జనవరి నుంచి మనం చేస్తున్నాము, జనవరి నుంచి కూడా కంప్లీట్గా ఇదే ఛానల్లోనే రన్ అవుతానే ఉంది. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా లైవ్లో చూస్తున్నాము. చాలా క్లియర్ కట్గా మనకి ప్రైస్ యాక్షన్ అయితే చెప్తుంది. అండ్ అటు సైడే మనం ఎగ్జాక్ట్గా ఉన్నాం కూడా. అండ్ ఈ ఏరియా వచ్చినప్పుడు రీసెంట్గా ఒక లాస్ట్ వీక్ కూడా ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది. అండ్ టార్గెట్స్ కూడా మనం అనుకున్నాం 48,000 అండ్ 49,000 రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయనేసి. సో ఇప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ కంప్లీట్గా ఏదైతే ప్రీవియస్ హై ఏదైతే ఉందో 49,000 అనేది అది కూడా వన్ డేలోనే అచీవ్ అయితే అయిపోయింది. సో రేపు కూడా ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక మనకి రేపు 49,750 అండ్ 50,000 కూడా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఈ లెవెల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఫైనల్గా ఏదైతే ఉందో ఆ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. సో దాని తర్వాత కొంచెం డిప్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తుందా, లేకపోతే ఇలాగ మళ్ళీ ఈ ఛానల్ ఏదైతే 48,000 ఉందో అక్కడి వరకు బ్రేక్ అవుతుందా అనేది కమింగ్ అప్ వీక్లో అయితే తెలుస్తుంది. సో రేపు మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. సో ఆల్రెడీ మనం అనుకుంటున్నట్టు ఎప్పుడైనా సరే మంత్లీ కానీ వీక్లీ కానీ ఎక్స్పైరీ ముందు రోజు రావడం జరుగుతుంది మూమెంట్ అనేది. సో వాట్ ఎవర్ ద ఫండమెంటల్ రీజన్స్ మనం టెక్నికల్గానే ఫాలో అవుతున్నాం కాబట్టి సో ప్రైస్ యాక్షన్ ఏం చెప్తే దాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలి. సో నిఫ్టీలో ఇంకా ఛాన్స్ అయితే చాలా ఉంది, ఇంకా ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వాలంటే కనుక. సో ఇంకొక 150-200 పాయింట్స్ అయితే మనకి బ్రేక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో నిఫ్టీ అయితే మంచి ప్రైస్ యాక్షన్ అయితే చూపించింది మార్నింగ్ నుంచి కూడా. ఎక్కడ కూడా ఫస్ట్ ఒక ఏదైతే 3 క్యాండిల్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కొంతవరకు డైరెక్షన్ లెస్గా ఉన్నా, సో ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయిందో అలానే ఈ హై ఏదైతే 30 మినిట్స్ హై బ్రేక్ అయిందో ఇంకా అక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా ఒక మంచి ఇది అనేది వచ్చింది. అండ్ ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందో, ప్రీవియస్ టాప్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కొంతవరకు కన్సల్టేషన్ కొంతవరకు అయినా సరే మళ్ళీ దీన్ని కూడా బ్రేక్ చేసుకుని ఎండ్ ఆఫ్ ది డే మొత్తం ఓవరాల్గా హైలోనే అయితే క్లోజ్ అయితే అయ్యింది. ఇన్ కేస్ రేపు కనుక గ్యాప్ అప్ అయ్యి 22,660 కైనా పైన కూర్చుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,700, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,740. అండ్ షార్టింగ్కి అయితే ఇమీడియట్గా వెళ్ళొద్దని చెప్తాను. ఇన్ కేస్ ఒకవేళ 633 కాబట్టి 620 అదర్వైజ్ 600లో వెళ్ళినా సరే ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అవ్వడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇమీడియట్గా అయితే సెల్ అయితే చేయొద్దు. సో ఇలాంటి కండిషన్లో సో రేపు సేమ్ రిపీట్ అవుతాయని కాదు, బట్ ఇన్ కేస్ ఒకవేళ ఇలా గ్యాప్ డౌన్ వచ్చినా ఇంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ 22,600 కూడా బ్రేక్ అయిన తర్వాత మనం షార్ట్స్ అయితే ఇనిషియేట్ చేయొచ్చు. సో ఇది ఒక మంచి జోన్ అని చెప్పొచ్చు, 600 నుంచి 580 వరకు కూడా. సో ఈ జోన్ తర్వాత మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 560 అయితే మనకి టార్గెట్ 1గా ఉంటుంది. అంటే కొంచెం అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే 600 బ్రేక్ అవ్వగానే చూడొచ్చు. కొంచెం సేఫ్ ట్రేడర్స్ అయితే కనుక 22,580 వరకు వచ్చిన తర్వాత షార్ట్ చేయడం అయితే బెటర్. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 560 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 520. సో ఇన్ కేస్ ఫస్ట్ హాఫ్లో కొంచెం కన్సల్టేషన్ తీసుకుని అట్లీస్ట్ 600 దగ్గర కనుక టైం పాస్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా అప్ సైడ్ ఆపర్చునిటీసే చూడాలి, డౌన్ సైడ్ అయితే వద్దు. ఎందుకంటే ఇంత భారీ మూవ్ తర్వాత ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 1,200 పాయింట్స్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో చాలా వరకు బులిష్నెస్ ఉంది కాబట్టి ఆ సైన్ అయితే కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటిల్ అన్లెస్ 600 కనుక బ్రేక్ అయింది అనుకుంటే ఎలాగో మన లెవెల్స్ అయితే మనకు ఉంటాయి కాబట్టి సో విల్ ఫాలో దట్ లెవెల్స్ అండ్ విల్ ఇనిషియేట్ షార్ట్. ఓకే, సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీలో మనం టార్గెట్స్ కోసం నెక్స్ట్ అది బ్లూ స్కై జోన్ కాబట్టి, అంటే పక్కన చార్ట్ లేదు కాబట్టి, సో ఫిబ్ రీట్రేస్మెంట్ చూసుకుంటే కనుక మనకి ఆల్మోస్ట్ ఈ హై ఏదైతే ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఈ లెవెల్ని మనం చాలా చాలా ఇంపార్టెంట్గా మనం రేపటి వరకు కన్సిడర్ అయితే చేయొచ్చు. అంటే 49,000 బ్రేక్ అయ్యేంత వరకు కూడా నో షార్ట్స్
ఓకే, షార్ట్ అనేది చేయడానికే లేదు. ఎవ్రీ డిప్ కూడా బయింగ్ ఆపర్చునిటీగానే చూడాలి. 49,000 దగ్గర కూడా మనకి బౌన్స్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ 49,000 దగ్గర కనుక మనకి 15 మినిట్స్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే కనుక ఇమీడియట్గా మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,800, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,400, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 48,000 అయితే ఉంటుంది. సో ఇదంతా ఎప్పుడు 49,000 బ్రేక్ అయితేనే. ఇన్ కేస్ ఒకవేళ ఈ ఏరియాలో అంటే 49,200లో వచ్చినా సరే ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ ఏదైతే మనకి 49,470 అంటే ఈరోజు హై ఏదైతే ఉందో దీనిపైననే కనుక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 49,800. అలానే బీటీఎస్టీ కూడా సిఈ వచ్చింది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ ఇదే మూవ్ కనుక కంటిన్యూ అయితే 49,800 అండ్ 50,000 కూడా మనకి సైకలాజికల్ లెవెల్ కూడా. సో ఇక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఏదైతే డే హై అండ్ ఈ లెవెల్ 49,200 మధ్యలో కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. బట్ షార్టింగ్ చేయడానికి మాత్రం 49,000 తప్ప ఇక్కడైతే షార్టింగ్ అయితే నేను చూడట్లేదు. అండ్ ఈ ఏరియాలో మాత్రం కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. అలానే ఒకవేళ స్కాల్పింగ్ చేస్తున్నట్టయితే కనుక మనకి ఆపర్చునిటీస్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. ఒకసారి ఫిబ్ ప్రొజెక్షన్ కూడా చూసేద్దాం. సో ఫిబ్ ప్రొజెక్షన్ తీసుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో 1.618 ఆల్మోస్ట్ 50,200 వరకు అయితే వస్తుంది. మనం 50,000 వరకు మనమైతే టార్గెట్స్ అయితే అనుకున్నాము. నెక్స్ట్ అయితే ఈ లెవెల్. సో దీన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఒకసారి ఓఏ డేటా చూసేద్దాం. సో దట్ రేపటికి ఓఏ డేటా బిగ్ బాయ్స్ ఎట్లా ప్లేస్ చేస్తున్నారనేది తెలుస్తుంది. సో వీక్లీ ఎక్స్పైరీ అయితే టూ మచ్ 28 lakhs ఉంటే 40 lakhs వచ్చేసి ఇది ఉంది. సో కాల్స్ వచ్చేసి కంప్లీట్గా చాలా వరకు డౌన్ ఉన్నాయి. రేపు గ్యాప్ అప్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక 4.01 అండ్ 4.50 48,000 అయితే మనకి డిఫరెన్స్ అనేది ఉంది. సో ఓవరాల్గా మంత్లీ కూడా చూసుకుంటే సరే కాల్ సైడే తక్కువ ఓఏ అనేది బిల్డప్ ఉంది. పుట్ సైడ్ అయితే ఎక్కువ అయితే ఓఏ అయితే ఉంది. రేపు ఎక్స్పైరీ కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి స్పెషల్లీ సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంతవరకు కన్సల్టేషన్ ఉంటే కనుక గ్యాప్ అప్ అయ్యి లైక్ మనం ఎప్పుడు చెప్తా ఉంటాము ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక ఫ్లాగ్ అండ్ పోల్ మాదిరిగా ఇక్కడ వచ్చి ఇక్కడ కన్సల్టేషన్లో ఉంటుంది. సో ఈ టైంలో మనకి ఎటువైపు బ్రేక్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం పొజిషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఈరోజు ఉన్నటువంటి వొలటిలిటీ రేపు ఉంటే కనుక మన చిన్న చిన్న స్టాప్ లాస్లు అయితే వర్కౌట్ అవ్వు. బెటర్ ఇఫ్ యువర్ సెల్లర్ అయితే కనుక హెడ్జ్ తీసుకొని వెళ్ళండి. అండ్ బయర్ అయితే కనుక ఐటీఎమ్స్కి స్టిక్ అవ్వండి. ఓటీఎమ్స్ అస్సలు రేపు ట్రేడ్ అయితే చేయొద్దు. మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఆల్రెడీ ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫాస్ట్గా ఎరోడ్ అవ్వడానికి అంటే ప్రీమియం డికే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రేపు ఆ జాగ్రత్తలు అనేవి తీసుకోండి. సో ఎప్పుడైతే ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఏదైతే డౌన్ సైడ్ కనుక బ్రేక్ అవుతే కన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు మాత్రమే మనం ఆల్రెడీ లెవెల్స్ అయితే డిస్కస్ చేసాం. దాన్ని బట్టి అయితే ట్రేడ్ చేసుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సీ యు ఆల్ టుమారో అట్ ద సేమ్ టైమ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.